హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మనం ఫోన్ తెరిస్తే చాలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫోటోలు చూస్తూ గంటలు గంటలు గడిపేస్తుంటాం. కానీ ఆ రీల్స్ వెనుక, ఆ అందమైన ఫోటోల వెనుక జరుగుతున్న ఒక భయంకరమైన వ్యాపారం గురించి మీకు తెలుసా? కేవలం 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలు నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నారంటే మీరు నమ్ముతారా? అవును, ఇది అక్షరాల నిజం. ఇన్స్టాగ్రామ్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రిప్షన్ అనే ఫ్యూచర్ ఇప్పుడు ఒక ఆన్లైన్ దందాలా ఎలా మారుతోంది? మన తెలుగు యాంకర్ విష్ణుప్రియ నుండి కేరళలోని చిన్న వయసు అమ్మాయిల వరకు ఈ సబ్స్క్రిప్షన్ల ద్వారా లక్షలు కోట్లు ఎలా గడిస్తున్నారు? దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఇది వినోదమా లేక అరాచకమా? ఈ రోజు ఈ స్పెషల్ రిపోర్ట్ లో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఇంట్లోని యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం. సాధారణంగా సోషల్ మీడియా అంటే ఉచితం, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక ప్రైవేట్ క్లబ్ లాగా మారుతోంది. ఇన్ఫ్లుయెన్సర్లు తమ సాధారణ ఫాలోవర్స్ కు కనిపించని కొన్ని ఫోటోలు, వీడియోలు కేవలం డబ్బు కట్టిన వారికే చూపిస్తున్నారు. సరే, డబ్బు కడుతున్నాం కదా, అక్కడ ఏదైనా విజ్ఞానం దొరుకుతుందా అంటే 90% మంది ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర సమాధానం లేదు. అక్కడ చదువు ఉండదు, కెరీర్ గైడెన్స్ ఉండదు, కనీసం సామాజిక బాధ్యత అంతకన్నా ఉండదు. మరి ఏముంటుంది? కేవలం ఎక్స్క్లూసివ్ అనే పేరుతో పెట్టే టీజింగ్ వీడియోలు, గ్లామర్ ప్రదర్శన మాత్రమే. ఇక్కడే మనం ఆలోచించాలి. మగవారిలో ఉండే సహజమైన ఆకర్షణను, బలహీనతను కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు క్యాష్ చేసుకుంటున్నారు. నేను బాత్రూంలో ఏం చేస్తున్నానో చూడాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి, నా బెడ్రూమ్ సీక్రెట్స్ కోసం డబ్బు కట్టండి, ఇలాంటి ట్యాగ్ లైన్లతో యువతను ఆకర్షిస్తున్నారు. ఇది ఆన్లైన్ వ్యభిచారానికి ఏమాత్రం తక్కువ కాదు. విజ్ఞానాన్ని పంచాల్సిన చోట కేవలం వికృత చేష్టలతో కోట్లు గడిస్తున్నారు. ఒక కేరళ అమ్మాయి నెలకు ₹1,00,00,000 సంపాదిస్తుందంటే ఆమె వెనుక ఎంతమంది యువత తమ కష్టార్జితాన్ని, తమ విలువైన సమయాన్ని తగిలేస్తున్నారో అర్థం చేసుకోండి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ దారి ఏంటి అనేది ముఖ్యం. రేపు మన ఇంట్లో పిల్లలు కూడా ఇదే దారిలో వెళ్ళి డబ్బు వస్తోంది కదా, బట్టలు విప్పితే తప్పేంటి అని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? సమాజంలో విలువల కంటే వెకిలి చేష్టలకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే తప్పు ఆ క్రియేటర్లది మాత్రమే కాదు, వాళ్ళను ప్రోత్సహిస్తున్న మనది కూడా. మీరు కట్టే ఆ ₹400 ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కోటీశ్వరుని చేయవచ్చు, కానీ మీ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కేరళకు చెందిన ఒక 20 నుంచి 25 ఏళ్ల యువతి కేవలం ఈ సబ్స్క్రిప్షన్ల ద్వారా దాదాపు 95 లక్షల నుండి ₹1,00,00,000 వరకు సంపాదించిందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో కూడా యాంకర్ విష్ణుప్రియ ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టి ఇప్పటికే 1700 నుండి 1800 సబ్స్క్రైబర్లను పొందింది. ఒక్కొక్కరు ₹390 చొప్పున కట్టిన ఆమెకు వచ్చే ఆదాయం ఎంతో లెక్కేసుకోండి. కేవలం ఫోన్ ముందు కొన్ని అసభ్యకరమైన భంగిమలతో వీడియోలు తీస్తే కోట్లు కురుస్తున్నాయి. ఇది సమాజం ఎటు వెళ్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. దీనిని కొంతమంది ఆన్లైన్ వ్యభిచారం అని కూడా పిలుస్తున్నారు. ఒకప్పుడు వ్యభిచారం అంటే సమాజానికి భయం, ఒక చీకటి సందులో ఎవరికీ తెలియకుండా జరిగే తప్పు. కానీ ఈ రోజు మీ అరిచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే అది పబ్లిక్ గా జరుగుతోంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు మొదట నార్మల్ వీడియోలతో వస్తారు, ఫాలోవర్స్ పెరిగాక అసలు రంగు బయట పెడతారు. సబ్స్క్రిప్షన్ అనే పేరుతో ఒక ప్రైవేట్ గేట్వే ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏం చూపిస్తారు? మన సంస్కృతిని ప్రతిబింబించే కళలా, లేక దేశాభివృద్ధికి ఉపయోగపడే విషయాలా? ఏమీ లేదు. కేవలం క్లీవేజ్ షోలు, ట్రాన్స్పరెంట్ బట్టల్లో అసభ్యకరమైన వీడియోలు, మగవారిలోని కామ కోరికలను రెచ్చగొట్టే చేష్టలు. కేవలం ₹390 లేదా ₹450 కోసం తన శరీరాన్ని డిజిటల్ గా అమ్మకానికి పెట్టడాన్ని ఏమనాలి? ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్న వ్యాపారం కాదు, రేపటి తరాన్ని నాశనం చేస్తున్న ఒక విష ప్రయోగం. ఇప్పుడు వస్తున్న కొందరు కొత్త ఇన్ఫ్లుయెన్సర్లు, వీరికి టాలెంట్ అక్కర్లేదు, నటన అక్కర్లేదు, కేవలం కెమెరా ముందు బట్టలు ఎలా తగ్గించాలి, వ్యూస్ ఎలా రాబట్టాలనేదే వీరి ధ్యేయం. ఈ పాడు అలవాట్ల వల్ల ముఖ్యంగా నష్టపోతుంది యువత. ఒక మగవాడు తన శక్తిని, తన వీర్యాన్ని ఇలాంటి వీడియోలు చూస్తూ వృధా చేసుకోవడం వల్ల ఎంతటి అనార్థాలు జరుగుతాయో మన పురాణాలు, శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి. ఒక చుక్క వీర్యం తయారవ్వడానికి మనం తినే ఆహారం రక్తంగా మారి ఎన్నో దశలు దాటి 70 నుంచి 90 రోజులు పడుతుంది. అటువంటి శక్తిని ఈ పిచ్చి వీడియోల కోసం యువత కోల్పోతున్నారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, డిప్రెషన్ లోకి వెళ్లడం, జీవితంపై విరక్తి కలగడం వంటివి జరుగుతాయి. బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం తెలియక ఇలాంటి అట్రాక్షన్స్ లో పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం భారతదేశంలో అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే మన హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. ఇది గర్వపడాల్సిన విషయం కాదు, తలదించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని సర్వేలు చెప్తున్నాయి.
ప్రతి 10 మందిలో 7 ఏదో ఒక రకమైన అక్రమ సంబంధంతో లేదా పెళ్లికి మించిన బంధంలో ఉంటున్నారట. అధిక జీతాలు, రాత్రిపూట షిఫ్ట్లు, ఒంటరితనం కారణం ఏదైనా కావచ్చు, కానీ వ్యవస్థ చిన్నభిన్నమవుతోంది. కేవలం క్షణికానందం కోసం కట్టుకున్న భార్యను, భర్తను, కన్న పిల్లలను వదిలేసి తప్పుదారి పడుతున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్లు, డేటింగ్ యాప్స్ దీనికి ఆజ్యం పోస్తున్నాయి. స్క్రీన్ మీద చూసే ఆ అశ్లీలత, ఆ టీజింగ్ వీడియోలు మనుషులు కామాన్ని రెచ్చగొడుతున్నాయి. ఫోన్లో మొదలైన పరిచయం హోటల్ గదుల వరకు వెళ్తోంది. మగవారి బలహీనతను క్యాష్ చేసుకునే ఇన్ఫ్లుయెన్సర్లు ఒకవైపు ఉంటే, ఆ ఉచ్చులో పడి తమ సంసారాలను రోడ్డు మీద పడేసుకుంటున్న సామాన్యులు మరోవైపు. ఈ విచ్చలవిడితనం కేవలం మనసుకే కాదు, శరీరానికి కూడా తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు ఇది కేవలం ఒక వర్గానికే పరిమితం అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు చదువుకున్న వారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉన్నత వర్గాల వారు కూడా దీని బారిన పడుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి వచ్చే వ్యాధి కాదు, తన ద్వారా తన భాగస్వామికి అపరాధం చేయని తన బిడ్డలకు కూడా ఇది సోకుతోంది. ఒకే ఒక తప్పు జీవితాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. అంతేకాకుండా ఎక్స్క్లూజివ్ కంటెంట్ మాటన మరో దందాకు కూడా తెరలేపుతున్నారు. సబ్స్క్రిప్షన్ చేసుకున్న పురుషులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడమే కాకుండా వాటిని రికార్డ్ చేసి తర్వాత అధిక డబ్బులు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వాళ్ళు సైతం ఉన్నారు. చాలా మంది పురుషులు తమకు తెలియకుండానే ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని బయటకు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు సైతం అనేకం ఉన్నాయి. కాబట్టి మోసపోవద్దంటే పురుషులు ఇలాంటి కంటెంట్ క్రియేటర్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అందాలు చూసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే డబ్బులే కాకుండా చివరికి పరువు, ప్రాణాలు అన్ని పోయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో పబ్బులకు వెళ్ళకపోతే, సిగరెట్ తాగకపోతే, మందు కొట్టకపోతే, అమ్మాయిలతో తిరగకపోతే వాడు మనిషే కాదు, వాడు చాలా వెనకబడిపోయాడని ఫీల్ అయ్యే దరిద్రపు సమాజంలో మనం బతుకుతున్నాం. ఇవన్నీ ఉండి గొప్పగా ఫీల్ అయ్యేవాడికి వయసు పైబడ్డాక కర్మ గట్టిగా బుద్ధి చెప్తోంది. దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇదండి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ ముసుగులో యువతను అట్రాక్ట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న చీకటి వాస్తవం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.